నలుగురు తీసుకొచ్చారు కదా బయట రోజు దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతున్నాడు. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకుండా ఆయన మెదక్లో చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతున్నాడు. మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టు మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట, నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేదారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా, పంపి అన్న వింటుంటావా? చూసుకోండి, మరి నేనంతా బేదారైంది చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, మనం చెప్తున్నాం కదా, నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, దేవులాడుతుంది. ఏం కాదు మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మా, టెన్షన్ పడకు. మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను. బాగలేకపోతే అయ్యా అలకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పట్ట తోడుకొని వచ్చిండు, అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుళ్ళాడి భక్తి ఉండడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడతాడు, భయపడతాడు. ఏదో ఒకటి ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెట్టాం. పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తాను. మొదలైన దొరకాలి మొత్తం దాని